హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాను. 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత క్యారెట్ గుండగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, శనగపిండి, కార్న్ఫ్లోర్, జీలకర్ర, సోంపు, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యారెట్, జీలకర్ర, సోంపు, శనగపిండి 4 చెంచాల శనగపిండి వేసిన, 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసిన. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత అవి కట్ చేసిన ఆకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసిన తర్వాత కలుపుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఒక వాయి వేసిన తర్వాత మా పిల్లలు చూసి అప్పటికే వచ్చేసారు. నేను చేస్తున్నప్పుడే చూసి వైట్గా ఉన్నది అంటే ఇంకో కొంచెం 2 చెంచాలు శనగపిండి వేసి కలిపి మళ్ళీ వేస్తున్నా. ఫస్ట్ వేసినది చూడండి ఎలా వచ్చిందో, పిట్టగూడులా వచ్చింది. సేమ్ పిట్టగూడు లాగానే ఉంది. చాలా టేస్ట్ ఉన్నాయి ఆనియన్ పకోడీ. అందులో క్యారెట్ వేసిన కదా, ఇంకా సూపర్ టేస్ట్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్